సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇగో ఇది హాలత్ ఎట్లా ఉంటదంటే, ఈ వెహికల్ పట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక క్యాబిన్ ఉంటది, లోపల ఎట్లా ఉంది హాలత్ ఏంది అనేది ఇట్లా డ్రైవర్ సీట్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ నుంచి చూస్తారు అన్నట్టుగా. ఈ నుంచి చూడడము ఆవులే కావచ్చు, గోవులు ఏవైతే ఉన్నాయో అవి ఏ రకంగా ఇది ఉంటది అనే దాని గురించి వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. దీనికి వాటర్ కానీ లేకపోతే ఇంకేమన్నా ఎట్లా ఉంటది అనేది కూడా తెలియదు. ఒకటి ఒకసారి చూడు రీడ లోపల వాడి కింద పడిపోయింది ఆల్రెడీ. ఒక్కసారి చూస్తే మీకు లోపల మీకు చూపిస్తాను నేను. లోపల ఆల్రెడీ ఒకటి కింద పడిపోయింది, దానికి ప్రాణం కూడా లేదు. అరే రే రే ఒక్క నిమిషం, భయపడతా ఉన్నాయి ఇవి, భయపడతా ఉన్నాయి. చూద్దాం ఒక్కసారి. వద్దు వద్దు ఏమన్నా. సో ఇగో ఇట్లాంటి క్యాబిన్లు ఏర్పాటు చేసుకొని వాళ్ళు దీంట్లో నుంచి వాళ్ళు చూస్తూ ఉంటారు ఎట్లా ఉన్నాయి, ఆవులు బతుకున్నాయా, సచ్చినాయా, లేకపోతే ఏంది ఏం కదా అనేది. దీంట్లో దానా కావచ్చు, దాంతో పాటు వాటర్ అనేది ఎనిమల్ యాక్ట్ ప్రకారం ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి తీసుకెళ్లే టైంలో ఒక వెహికల్ కి ఇన్ని మాత్రమే తీసుకెళ్లాలి అనేది ఒకటి ఉంటది. సో అవన్నీ కూడా నియమ నిబంధనలు ఉల్లంఘించి మరి వాళ్ళ ఇట్లాంటి గో అక్రమ రవాణాకి వాళ్ళు పాల్పడుతున్నారు అంటే ఒకసారి ఆలోచించండి ఎంత దారుణం అసలు. ఇక్కడ ఎవరైతే పనిచేస్తున్నటువంటి అధికారులు, చెక్ పోస్టులలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవాళ కాసులకు కకృతి పడి ఇలాంటి మూగ జీవులని చంపేస్తా ఉన్నారు అని చెప్పాలి. నిజంగా చెప్పాలంటే యాజ్ ఏ జర్నలిస్ట్ గా ఇట్లాంటి మాటలు మాట్లాడదు. బట్ ఇక్కడ వాళ్ళు కొన్ని వేల రూపాయల కోసం అంటే ఒక 2000 3000 కకృత పడి అలా ఇదంతా కూడా ఇట్లాంటి మూగ ప్రాణుల ప్రాణాలు తీస్తున్నారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. చాలా స్టేట్ లో ఉన్నటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా డెఫినెట్లీ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఏవైతే ఇట్లాంటి గూడ్స్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్ గా ఇన్స్పెక్షన్ అయితే చేయాలి. ఎందుకంటే అసలు దీంట్లో ఏముంది, ఏం తరలిస్తా ఉన్నారు అనేది డెఫినెట్లీ చేయాలి. ఎందుకంటే నాగ్పూర్ నుంచి బయలుదేరినటువంటి వెహికల్ ఏదైతే ఉందో నేరేడుకొండ, దాంతో పాటు ఇంకొక నిర్మల్ కి సంబంధించినటువంటి చెక్ పోస్ట్ ఉంటది, ఇవన్నీ కూడా దాటేసి వచ్చారు. ఎలా వచ్చారు? ఇది నిజామాబాద్ కి ఎంటర్ అయిన తర్వాత ఒక చెక్ పోస్ట్ అనేది ఉంటది, మాణిక్ బండార్ నియర్ బై లో ఒక చెక్ పోస్ట్ ఉంటది. అక్కడ చెక్ పోస్ట్ సిబ్బంది ఆపే ప్రయత్నంలో అతను ఎవరైతే సిబ్బంది పైకి కూడా ఈ వెహికల్ ని తీసుకొని వెళ్లారు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. ఏం జరుగుతా ఉంది అసలు? ఈ గోవులని వాళ్ళ గమ్యస్థానానికి వాళ్ళు చేర్చడానికి, ఎవరి ప్రాణాలైనా తీయడానికి వాళ్ళు రెడీ అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఒకసారి మీరు లోపల నుంచి చూడొచ్చు మీకు ఎట్లా ఉందనేది. చూడండి లోపల మీకు ఇగో ఇది క్యాబిన్ అండి. మీరు ఒక్కసారి బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ఒకసారి ఇగో ఇది మొత్తం ఇది డ్రైవర్ కి సంబంధించినటువంటి క్యాబిన్. దాని తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఇగో ఈ డోర్ అనేది ఇగో ఈ రకంగా ఉంటది, ఎవరికి అనుమానం రాకుండా ఇగో ఇట్లా పెట్టేసుకొని ఉంటారు వీళ్ళు. దాని తర్వాత ఇది దీంట్లో ఏంది ఏం కథ అనేది చూసుకోవడానికి ఎట్లా ఉన్నాయా, బతికినాయా, సచ్చినాయా అని చూసుకోవడానికి ఇగో ఈ రకంగా ఒకటి వాళ్ళు క్యాబిన్ ఏర్పాటు చేసుకొని దీంట్లో నుంచి వాళ్ళు చూసే ప్రయత్నం చేస్తారు. కింద ఒకటి ఆల్రెడీ కింద పడిపోయింది, అది ప్రాణాలతో ఉందా లేదా అనేది మాత్రం తెలియాలా. నిజంగా చాలా బాధాకరం అండి. సో కిందికి వెళ్దాం, ఒకసారి చూద్దాం ఇంకొక పరిస్థితి ఏందనే దాని గురించి కూడా. అక్కడ చూడండి ఎంత దారుణం అండి ఇది. అసలు వీళ్ళు అసలు మనుషులా లేకపోతే మృగాల అనేది కూడా దానికి కోసుకపోయి మొత్తం బ్లీడింగ్ వస్తా ఉంది.